హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఫస్ట్ తెలుగు ఛానల్. మన ఛానల్లో కొత్త అప్డేట్స్ వస్తుంటాయి అనమాట. ఈరోజు వచ్చేసరికి కొత్త జాబ్ అప్డేట్ నుంచి వచ్చాయన్నమాట. ఈరోజు మనకు ఆర్ఆర్బి ఏఎస్ఎం రిక్రూట్మెంట్స్ వచ్చాయన్నమాట. 2024 నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ మొత్తం మీ పూర్తి వీడియోలు చూసిద్దాం. మీరైతే ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని పాజ్ చేసి మీకు వీలు ఉన్నప్పుడు ఎప్పుడైనా పూర్తిగా చూసి, ఒకవేళ ఇంకొక అర్థం కాకపోతే రెండు సార్లు అయితే చూడండి. మీకు అర్థమయ్యేటట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేది మనకు అక్కడైతే మనకు ఏఎస్ఎం పోస్టులు అయితే ఇచ్చారు. ఏఎస్ఎం అంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనే పోస్టులు అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు ఆర్టికల్ ప్రొవైడ్ చేశారు. ఆర్టికల్లో మనకు నోటిఫికేషన్, డేట్, రిలీజ్ అవన్నీ చెప్తాను నేను వీడియోలో. లెట్స్ బిగిన్ ఆ వీడియో. ఏమాత్రం నేర్చుకున్నా గాయస్, మీకు రిక్వెస్ట్, మన ఛానల్ని ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కొత్త అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనే ఆప్షన్ తోటి నాకు ఎంతో మోటివేషన్ వచ్చి నేను వీడియోస్ చేస్తుంటాను అనమాట. గాయస్ ఇక చూడండి, ఆర్ఆర్బి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ రిక్రూట్మెంట్ 2024. లెట్స్ బిగిన్ ఆ వీడియో. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్ బిగిన్ ఆ వీడియో. ఓకే, స్టేషన్ మాస్టర్ అనే మనకు పోస్ట్ అయితే ఉన్నాయి, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనేవి. అండ్ ఇక్కడ మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 50,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బల్క్ అమౌంట్లో అయితే వీళ్ళు హై చేసుకుంటున్నారు. అండ్ ఫిబ్రవరి 2024లో మనకు రిలీజింగ్ డేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా కాలేదు, బట్ ఫిబ్రవరి కంటే ముందే నేను చెప్తున్నాను. అండ్ 50,000 వేకెన్సీస్ ఉండడంతో పాటు మీరు కూడా మన ఛానల్ అప్డేట్స్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చిన అయితే చెప్తాను. అఫీషియల్లీ నేను ఇక్కడ పెట్టగానే నేను ఆ రోజు కూడా ఒక వీడియో చేస్తాను వచ్చిందని. ఆ తర్వాత మీరు ఇక్కడ లింక్ ద్వారా మీరైతే వీడియో చూడొచ్చు. ఆ వీడియోలో నేను దీన్ని లింక్ ఇస్తాను మన కింద వీడియోలో. అప్పుడు ఇక్కడ ఈ వీడియో నుంచి అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ రైల్వే లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ is the first extension requirement drives of various positions and అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అనే వాళ్ళు తక్కువ మంది ఉన్నారంటారు. ఈ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అండ్ మనం మొత్తం సౌత్ అంటే రైల్వే అనేది పెద్ద నెట్వర్క్ అనమాట. నెట్వర్క్ అనేది చాలా అంటే చాలా అవసరం ఉంటుంది వేకెన్సీస్ కోసం. అందుకోసం అని వీళ్ళైతే బల్క్ అమౌంట్లో చెప్పబోతున్నారు. అందుకోసం ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్బీఎస్ఎం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అంతకంటే మూల నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పేస్తున్నాను. బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ you must ensure that your qualification meet the criteria railway board. The specific eligibility criteria is mentioned below. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చెప్తున్నాను. ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ ఆర్ఆర్బి ఏఎస్ఎం రిక్రూట్మెంట్ 2024 క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ. ఏ ఫీల్డ్లో నుంచి అయినా మీరు ఒక వెరిఫైడ్ ఇన్స్టిట్యూషన్ కానీ యూనివర్సిటీ దగ్గర నుంచి మీరు ఏదో ఒక చిన్న డిగ్రీ అయితే తీసుకురావాలి. అండ్ ద డిగ్రీ షుడ్ బి యూజీసీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మనకు రికగ్నైజ్డ్ అయిన ఇన్స్టిట్యూషన్ అండ్ సైన్స్, కామర్స్ అనేది ఏవైనా సరే మనకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ద ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ షుడ్ బి 18 to 32 years మధ్యలో అయితే ఉండాలి. హౌవెవర్ ఎలిగేషన్ ఆఫ్ ఏజ్ కేటగిరీ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు అదర్ ఓబీసీస్. ఇక మనకు ఓబీసీ కేటగిరీలో అయితే మనకు 3 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎస్సీ వాళ్ళు అయితే మనకు 5 years అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. గైస్ ఇక్కడ చూస్తే ఎలా అప్లై చేసుకోవాలని చెప్తే మనకు కింద లింక్ ఇస్తాను వీడియో కింద. ఇండియన్ రైల్వేది అఫీషియల్ లింక్ నేను రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా నేను పెడతా ఆ వీడియోలో మీరు లింక్ అనేది క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ చేసే వీడియో కూడా మీకు కావాలి, ఫోన్లోనే చేసుకుంటాం అని అనుకుంటే నేను అప్లికేషన్ లింక్ పెడతాను. అలాగే ఎలా చేయాలో వీడియో కూడా చేస్తాను. ఒకవేళ మీరు మీ సేవలు చేయించుకుందామంటే దట్స్ ఎ గ్రేట్ ఆప్షన్ టు యూ. అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు ఎలా చేయాలో చెప్పారు. విజిట్ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పారు. నా లింక్ అది పెడతాను. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అనే ఆప్షన్ వస్తుంది హోమ్ పేజ్లో. ఆప్షన్ క్లిక్ చేసేసి తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఫిల్ చేసుకోండి. పేమెంట్ అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే మనకు జనరల్ కేటగిరీకి 500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 250 రూపీస్ అయితే ఉంటుంది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపీస్ ఉంటుంది. అండ్ రిఫండబుల్ కూడా ఉన్నది, అది రీఫండ్ చేస్తారన్నమాట 250 రూపీస్. గాయస్ ఇక్కడ చూసి మనకు జనరల్ కేటగిరీ వచ్చేసరికి జనరల్ కేటగిరీ విల్ రిసీవ్ 450 రూపీస్ ఓన్లీ. అండ్ ఇక్కడ మనకు ఎగ్జామిన్ టైపింగ్ చెప్తున్నాను. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, సిబిటి అని. రిజర్వ్ క్యాండిడేట్ విల్ బి రిసీవ్ ఫుల్ ఫండ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్ విల్ రిసీవ్ ఫుల్, అంటే రిజర్వ్ అయిన వాళ్ళైతే ఫుల్ అయితే మనీ ఎంత కడితే అంత అయితే మనకు రిఫండ్ ఇస్తారు. ఆర్ఆర్బి ఏఎస్ఎం సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ద సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఆర్ఆర్బి ఏఎస్ఎం రిక్రూట్మెంట్ అంటే ఫర్ కన్సిస్టెంట్ ఆఫ్ 3 stages. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి 1 అంటారు. సిబిటి 1 అని
ద ఇనిషియల్ స్టేజ్ సెలక్షన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఎగ్జామ్. గైస్ తర్వాత వచ్చేసరికి మనకు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్, నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మనకు క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్తారు. అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, CBAT అంటారు దీన్ని, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. క్యాండిడేట్ ఎవరైతే మనకు CBT క్లియర్ చేశారో వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఎవాల్యుయేట్ క్యాండిడేట్ యాప్టిట్యూడ్ అండ్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్ పొజిషన్కి. ఇట్ మెజర్ విత్ ద అబిలిటీ అండ్ హ్యాండిల్ వేరియస్ సిచ్యువేషన్ దట్ మే అరైజ్ డ్యూరింగ్ ద డ్యూటీస్. వాళ్ళ డ్యూటీస్లో ఎదురయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకు ఇస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అక్కడ CBAT మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మనకు CBT అండ్ CBAT క్లియర్ అయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అండర్గ్రౌండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కన్ఫర్మ్ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్స్. దిస్ క్రూషియల్ స్టెప్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్ as it ensures that only deserving candidate are selected for the ASM positions. అండ్ ఇక్కడ మనకు వెరిఫికేషన్ చేస్తారు, మనకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళకైతే మొత్తంకి అయితే ఎలిజిబుల్ అయితే వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తారు. గైస్ మీరు అనుకుంటున్నారు ఫిబ్రవరి ఉన్న జాబ్ అప్డేట్ ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే జస్ట్ 3 డేస్ ఉన్నాయి, 3-4 డేస్ ఉన్నాయి అంతే ఫిబ్రవరిలో ఫస్ట్ డేట్ నుంచి మనకు 30 డేస్ అవుతారు. ఎప్పుడు వదులుతారో తెలియదు కానీ ఫిబ్రవరిలో వదులుతారు. అయితే నాకు నోటిఫికేషన్ వచ్చింది, ఇది 100%. అండ్ నేను లింక్ కూడా వీడియోలో కింద కడతా. ఒకవేళ ఇది మీకు అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నాకు చెప్పండి, నేను అప్లై చేసి వీడియో అయితే చెప్తాను. ఒకవేళ మీకు తెలియకపోతే నేను వీడియో చేసినప్పుడు చూసేయండి. కానీ బట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అప్డేట్ అయితే ఉంటారన్నమాట. మన ఛానల్ ప్రతి ఒక్క అప్డేట్స్ ఉంటాయి. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు మీకు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాసెస్ ఏమైనా అర్థం కాకపోతే మొత్తం చూడండి. నేను దీని సాలరీ కూడా ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్తో మెన్షన్ చేయలేదు సాలరీ, అండ్ వచ్చే వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. ఓకే గైస్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. ధన్యవాదములు.